తెలంగాణ జాగృతి ఆఫీస్ స్టేట్ ఇన్ఛార్జ్ బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. ఈ ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ కోసం మీరు ఎలాంటి న్యాయాన్ని డిమాండ్ చేస్తున్నారు? ఒకటే అక్కము ఇవాళ పేదలకు ఏదైతే కావాల్సినటువంటి ఇల్లు ఏదైతే ఉందో కూల్చడం అనేది అమానుషం. ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా మూగపోయినాయి. ఏ ఒక్క ప్రతిపక్షం కూడా వారి తరఫున పోరాడినటువంటి సందర్భంలో ఏదో ఊరికేనే వెళ్ళి పరామర్శించి ఫోటోలు దిగి రావడమే తప్ప ఆ సమస్యను నిజంగా కూడా సాధించి వాళ్ళకు న్యాయం చేయాలనే పద్ధతిలో ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. ఇవాళ మా కవితక్క గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా కూడా వారికి ఏదైతే ఆ భూదాన్ సంబంధించినటువంటి సేమ్ ప్లేస్లలో ఇల్లు కట్టించేంత వరకు కూడా విశ్రమించే పద్ధతిగా లేదని చెప్పి విశ్రమించరని చెప్పి వారు ఈరోజు వారి కోసం పోట్లాడుతూ ఉన్నారు. మరి అక్క ఇంత దీక్ష చేస్తున్నారు కదా, ప్రభుత్వం స్పందిస్తుందంటారా, దిగొస్తుందంటారా? 100కు 100% దిగొస్తుంది. ఇది కవితక్క గారి సొంత విషయం కాదు, సొంత పార్టీ విషయం కూడా కాదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నది, ప్రజలు ఏమైతే బాధపడుతూ ఉన్నారో ప్రజల తరఫున వారు గొంతెత్తి ఇవాళ చాటుతూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం దిగి రావాల్సిందే. దిగి రాకుంటే దిగి వచ్చేటట్టు కూడా చేస్తారు.